మీ పేరు? నా పేరు శ్రీనివాస్ నాయక్. ఏ ఊరు అన్న మీది? ఉదురుకొండ తాండా. ఉదురుకొండ తాండా. ఉరవకొండ నియోజకవర్గం. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? మేము రైతాంగం చేస్తుంటాం. రైతాంగం చేస్తుంటారు. ఏంటి ఎలా ఉంది ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఇద్దరు పయ్యోల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అన్నయ్య అన్నయ్య ఎవరు? పయ్యోల కేశవ్ అన్నయ్య. ఎందుకండి పయ్యోల కేశవ్ గారు ఎందుకు అనుకుంటా? ఈయన చేసిన ఘోరాలు చాలా ఉన్నాయి. ఈ నెలలు ఘోరాలు ఏంది, మన పథకాలు రాలే, ఇంకా రైతులకి ఏంది రాలే, మన ఇచ్చిన అవకాశం అది లే, ఏంది రైతులకి ఏంది ఇచ్చాడు, ఏంది లేదు, ఏం అవకాశం లేదు మాకు. పంటలు వండుతూ ఉన్నాయి, వాళ్ళు సరిగ్గా రాలే, ఇందుకు ఏం చేసినాడని మేము మాట్లాడదాం. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ 5,000 దాంట్లో ఒక్కనాడు కానీ ఊర్లోకి వచ్చి ఏంది చూలే. ఇప్పుడు 5 ప్రభుత్వంలో ఒక్క చుక్క నీళ్ళు లేవు, ఒక్క చుక్క నీళ్ళు లేరు. అతను అప్పుడు చేసినప్పుడు మా అన్నయ్య ఎంతో చేసిండే పని, నీళ్ళు అవకాశం అన్నీ బాగా వస్తుండే. మళ్ళీ ఏం చేయాలి మేము? మా దురదృష్టం మా అన్నయ్య గెలిపించుకుంటే రేపు పొద్దున మా జీవితాలు మేము బాగుపడతాం. అంటే ఈ 5 ఏళ్ళలో మీకేమన్నా డెవలప్ అభివృద్ధి? అమ్మఒడి కానీ 3 తూర్లే వచ్చింది, ఎక్కుతూరు రాలే. ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారా మీ ఊరు? ఏంది చేయలే, ఏం చేయలే. అదే ఉండే పింఛనీలు కానీ పీకేశాడు. ప్రభుత్వంలో సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, రైతు భరోసాలు ఇవన్నీ ఇచ్చారు, మన ఇచ్చిన చేశారు కానీ దాంట్లో అమలు పెట్టారా కానీ అమల్లో ఏంది లేదు, అంతే దొంగ దాఫ్లే. క్రాప్ లోన్లు కానీ గీప్లో ఏంది లేదు. ఆడోళ్ళు మొక్క చూపిస్తున్నాడు, ప్రజలకు ఇది చూపిస్తున్నాడు. అతను ఏం చేస్తాడో ఇంకా అదే తెలియదు. మరి ఎలా ఉంటుంది ఎన్నికలు? ఎలా ఉండదు ఎన్నిక మందే, ఇంకా ఏం చెప్పేదే లేదు. ఇంకా ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? రామకృష్ణ. ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం చేస్తారు. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? కొర్రకోడు, కుడేరు మండలం, ఉరవకొండ నియోజకవర్గం. సరే ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది 5 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నారు కదా? చాలా అధ్వానం. రైతులకి 13,000 అంటాడు, 7,000 వేస్తాడు. ఎంత అబద్ధాలు కోరు. ఆయన వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు లేదు. ఏమి కరెంటు బిల్లులు పెంచినాడు, వేస్ట్. సరే అంటే ఇక్కడ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతుల కోసం మెగా డ్రిప్ ఇరిగేషన్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారని తెలుస్తుంది. 870 కోట్లతో శాంక్షన్ చేసిండ్రు కొర్రకోడు నియోజకవర్గం కుడేరు పరిధిలో. అది ఇతను వచ్చిన 3/4% పని అయిపోయింది. ఇప్పుడు కేవలం 20% కూడా ఇతని చేయలేని సమర్థతతో దాన్ని డ్రిప్ స్టాప్ చేసినారు. సరే అంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చామా, అన్నీ చేసామని అంటున్నారు. మరి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ లోన్లు కానీ, లేకపోతే ఏంటి అసలు పనిముట్లు ఏమన్నా ఇచ్చారంటారు? ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ సబ్సిడీ కానీ, స్ప్రింక్లర్ కానీ మాకు రైతులకి 100% కొనుక్కొచ్చుకొని రైతులు నడ్డి ఇరిగిపోయినట్టు అయిపోయింది. ఇంతవరకు మాకు ఏ లాభాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది అంటారు? అంటే పయ్యోల కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా ఉన్నారు, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండిపోతుంది అంటారు? ఎలా ఉంటుంది, వన్ సైడ్ పయ్యోల కేశవే గెలుస్తాడు. అంటే ఎందుకని సార్ పయ్యోల కేశవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కదా, ఏం చేస్తారు? మాకు డ్రిప్ ఇరిగేషన్లో మహా సాయం చేసి 870 కోట్లతో శాంక్షన్ చేయించండి అతను. ఇప్పుడు అది నిలిపేసినారు. రైతుల పక్షాన పోరాడతారు. పయ్యోల కేశవే మాకు బెస్ట్, అతనే ఓటేస్తాం, అతనే గెలిపించుకుంటాం. అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పయ్యోల కేశవ్ గారికి ఈ నియోజకవర్గం? 10,000 పైనే వస్తాయి మెజార్టీ. మొత్తం ఓవరాల్ ఏపీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు సార్? ఏపీ ఎన్నికలు వన్ సైడే, 123 సీట్లు, 120 సీట్లు కూటమే గెలుస్తుంది. సరే అంటే ఈ 5 ఏళ్ళలో ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎటువంటి కంపెనీలు, ఎటువంటి పరిశ్రమలు వచ్చాయి? పరిశ్రమలు అనేది ఉన్నినవే వెళ్ళిపోయినాయి, లేవు. కియో అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి. పరిశ్రమ అనేదే లేదు. అభివృద్ధి ఏమాత్రమే జరగలేదు, ఏమీ జరగలేదు. నియంత్రణ పాలన. అతని అనుకున్నదే చేస్తాడు కానీ మంచి పరిపాలన అనేది అందివ్వలేదు. నేను మళ్ళీ గెలుస్తాను 175 అని సవాల్ చేస్తున్నారు కదా. మేకపోతే గంభీరం అంతే. అది గెలడము లేదు, అతను గెలిచేదే పులివెందుల గొప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేష్. ఏం చేస్తారు సార్ మీరు? వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు సార్ మీరు? అంతర్గంగా. ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం. ఓకే సార్, ఏం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు 5 ఏళ్ళు, మీకు ఎలా ఉంది, ఏం చెప్తారు? ఏమంత పెద్దగా రోడ్లు ఉంటాయి, కరెంటు బిల్లులు అన్నీ రైతుల గురించి పెద్దగా పట్టించుకోలే. కొంచెం ముందు ప్రభుత్వం నీళ్ళు బాగా నడిచింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు అట్లా నడిచలే. కొన్ని అయితే సరిగ్గా చేయలే. ఇట్లా రోడ్లంట, మళ్ళీ కరెంటు బిల్లులు రైతులకు ఎక్కువ వస్తున్నాయి, వస్తున్నాయి.
ముందుసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ నీళ్ళు బాగా ఇచ్చింది. అంటే అప్పుడు వచ్చాయా సార్ సబ్సిడీలు కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ లోడ్? అంటే కొన్ని సరిగ్గా చేయలే. అదే ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు బాగానే చేసినారు వాళ్ళు. తను కొన్ని బాగా చేసినాడు, కొన్ని సరిగ్గా చేయలే. అదే సరే ఏంటి మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక్కడ మెగా డ్రిప్ ఇరిగేషన్ అనేది ఏర్పాటు చేశారని తెలిసింది. మరి అది ఆ ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేశారా ఈ ప్రభుత్వంలో? ఇదేం చేయలేదు. డ్రిప్ అనేది అసలు ఇడిసలేదు. పైప్ లైన్ విషయంలో కానీ డ్రిప్ అనేది ఇడిసలే. అదే డ్రిప్ ఇరిగేషన్ అనేది స్ప్రింక్లర్లు అనేటివి రైతుకి సంబంధించినవి ఏంటి ఇడిచలేదు. ఇప్పుడు సబ్సిడీలు కొన్ని ఇడిచినాడు అంతేగాని డ్రిప్ అంట ఇవన్నీ చాలా ఇడిచలేదు. అదే సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు సార్? టీడీపీకే ఇస్తారు. టీడీపీకి ఇస్తారు ఎందుకంటే ముందు నుండి వేస్తున్నాం మేము, ఇప్పుడు కూడా టీడీపీకి వేస్తాం. అంటే ఇక్కడ పయ్యవల కేశవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నా కదా సరే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. గత 5 ఏళ్ళు అంతకుముందు 5 ఏళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా. ఏం చేశారంటారు? ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతంలో? ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పయ్యవల కేశవ్ గారు? పయ్యవల కేశవ్ ఏం రైతులకైతే నీళ్లు బాగా ఇచ్చాడు. అతనేం నీళ్లు బాగా ఇచ్చినాడు. గవర్నమెంట్ చేసుకోకపోయినా మాకంతటికీ నీళ్లు బాగా ఇచ్చినాడు. నీళ్ళ గురించే మేమంతా ఆయనకి వెనకైతే ఉంటాం. ఇప్పుడు నీళ్లు లేకుంటే మేము ఏం చేస్తాము? నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళకి అట్లా ఈ సగాలు ఇవన్నీ పల్లెలన్నిటికీ ఇచ్చినా మాకు ఇచ్చినాడు. నీళ్ళు అయితే బాగా ఇచ్చినాడు. ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ మొత్తం? తెలుగుదేశం బాగానే ఉంటుంది. ఓకే సార్ మీ పేరు? సుధాకర్ నాయుడు. నేను పాలయగిరి రాష్ట్ర డైరెక్టర్ని. ఓకే సరే ఇక్కడ ఏ ఊరు సార్ మీది? ఇక్కడే మా 5 కిలోమీటర్ మరొట్లో వైటో కాలనీ కూడేరు మండలం ఊరకొండ కాన్స్టిట్యున్సీ. ఓకే సరే ఏంటి సార్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో మెగా డ్రిప్ ఇరిగేషన్ అంటూ తీసుకొచ్చారని తెలుస్తుంది ఇక్కడ. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతవరకు పూర్తి చేసిందంటారు? అసలు దాని విషయంలో ఏమన్నా పట్టించుకున్నారంటారా? ఏం చెప్తారు అసలు? ఏం పట్టించుకోలేదు. సునామీ మొత్తం అప్పటికి 90% అయింది. 50,000 ఎకరాకి డ్రిప్ మన పయ్యాల కేసు ఎమ్మెల్యే ఉన్న పీజీ చైర్మన్ అన్నప్పుడు తెచ్చాడు దాన్ని. అది మన చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అది 90% పూర్తి అయిపోయింది. ఇంకేం లేదు, ఓన్లీ ల్యాటర్ పర్సెంట్ ఒకటే, ఏరియా అయితే ఏమీ లేదు. ఇంకా దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు చేయలేదాన్ని. మొత్తం లాస్. కొన్ని వేల కోట్లు లాస్. ఇవాళ కోనసీమ మన ప్రకాశం జిల్లాని కోనసీమ ఉన్నాయి కదా, అట్లాగా ఉండేది. ఇప్పుడు మా మండలం అంతా మొత్తం కుడియారు మండలం ఊరకొండ కాన్స్టిట్యున్సీ. సరే ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అంటే పయ్యవల కేశవ్ గారు గత 5 ఏళ్ళ నుంచి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మరి ఆయన ఏమైనా అభివృద్ధి చేశారంటారు ఇక్కడ ఈ ప్రాంతానికి కానీ ఈ నియోజకవర్గానికి కానీ? ఏం చెప్తారు? ఆయన వాటర్ తెప్పించాడు. వాటర్ ఊర్లో లేనివి పైప్ లైన్స్ అన్ని, రోడ్లు కొన్ని క్లియర్ అయినాయి మొత్తము, కొన్ని హాస్పిటల్స్వి అన్నీ చాలా చేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా చేశాడు పీజీ చైర్మన్ ఉండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా ఆయనే గెలవబోతున్నాడు. ఇక్కడ 30,000 పై మెజారిటీ. అంటే ఒక పక్క కాంగ్రెస్ అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా. ఇక్కడ కూటమి అని అంటూ కూడా వస్తున్నారు పయ్యవల కేశవ్ గారు. సో ఎలా ఉండబోతుంది పోటీ అనేది? ఏం చెప్తారు? పోటీ అయితే ఏం లేదు, ఆల్రెడీ 6 నెలల ముందే డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ గెలిచడమే పయ్యాల కేశవ్ గారు అని ఊరకొండ కాన్స్టిట్యున్సీలో. సరే అంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, రైతు ప్రభుత్వం, రైతులకు కావాల్సిన ఇచ్చాము, పథకాలు ఇచ్చాము, బటన్ నొక్కి డబ్బులు వేసాను అందరికీ చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? బటన్ నొక్కి ఏమి ఇచ్చింది రైతులకి? ఒక సబ్సిడీ కింద డ్రిప్ ఇచ్చిందిలే, పైపులు ఇచ్చిందిలే, ఒక ట్రాక్టర్ ఇచ్చిందిలే, ఒక గుంటకి ఇచ్చిందిలే. రైతుకి అయితే జీరో రైతుకి. ఆయన సంక్షేమ పథకాలని చెప్పుకుంటూ బటన్ నొప్పుకుంటూ పోయినాడు అంతేగాని, ఆయన ఇప్పుడు కూడా అంటున్నాడు, ఈరోజు మేనిఫెస్టో ఉన్నాడు, నేను సంక్షేమ పథకాలు ఇస్తాను అన్నాను అంతేగాని నేను చేస్తానని చెప్పలేదు. నేను పోలవరం కడతానని లేదు, లేకపోతే వాటి కాలువలు పూర్తి చేస్తానని లేదు, అందరినీ ఒక ఎడల్పు చేస్తాను అవన్నీ నేను చెప్పలేదు. నేను నావి ఏమున్నాయి, బటన్ నొక్కి మ్యానుఫ్యాక్చర్లు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు ఏమి ఇస్తాను అవే ఇస్తాను కదా, వేరే చెప్పలే కదా అంటున్నాడు ఇప్పటికి కూడా. సరే ఏంటి మరి ఇక్కడ రాజధాని తీసుకొస్తాను, రాయలసీమ రాజధాని తెస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. 3 రాజధానులు అని అంటూ కూడా మాట్లాడారు కదా, మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది? 3 రాజధానులు ఆయన అంటలేదు. నేను అవన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పినాను, సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినాను మీకు. నేను అవన్నీ చెప్పడం లేదు మీకు అంటున్నాడు, రైతులని జనాల్ని మోసపెట్టినాడు అంతే, ఒక్క ఛాన్స్ అని. మరి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారా ఏపీ మొత్తం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటే? సార్ చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తేనే మనం బాగుపడేది కూడా. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ఎన్డీఏ కూటమి. ఓకే సార్.